బావమరిది అంటే బావ బతుకు కోరుకునేవాడంటారు. బావ కూడా బావమరిదిని సొంత కొడుకులాగే చూసుకుంటాడు. అక్కా తమ్ముడైనా కొట్టుకుంటారేమో కానీ బావకు మంచి కంపెనీ అంటే మాత్రం బావమరిదే. ఇంట్లో మనిషిలా కలిసిపోయిన బావమరిదిని నమ్మి ఆర్థిక వ్యవహారాలన్నీ అప్పగించాడు. ఆస్తిపాస్తులన్నీ అతని పేరిటే రిజిస్టర్ చేయించాడు. అవసరం వచ్చినప్పుడల్లా లక్షలాది రూపాయలు ముట్టజెప్పాడు. ఇల్లు కట్టుకోవాలని, ఆస్తి డబ్బులు తిరిగివ్వమని కోరడమే ఆ బావ చేసిన తప్పు. నమ్మించి గుడికి తీసుకెళ్ళి ఆ బావమరిది ఏం చేశాడు? పోనీ కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేసి ఆ బావమరిదేమైనా బాగుపడ్డాడా అంటే అదీ లేదు. ఓ వ్యక్తి దురాశ, దుర్బుద్ధి 2 కుటుంబాలను సర్వనాశనం చేశాయి. రూపాయి ఏం చేస్తావంటే అయిన వారి మధ్య అగాధం సృష్టిస్తాను అన్నదంట. పచ్చని కుటుంబంలో చిచ్చు రేపడంతో పాటు హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతానన్నదంట. సరిగ్గా ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో జరిగింది. బావమరిదిని నమ్మి తీవ్రంగా మోసపోవడమేగాక ప్రాణాలు సైతం పోగొట్టుకున్నాడు. అటు ఆస్తి కోసం ఆరాటపడి హత్యలకు కూడా వెనకాడని బావమరిది చివరికి పరువు కోసం కుటుంబంతో సహా ప్రాణాలు వదిలాడు. ఒక వ్యక్తి అత్యాశ 2 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో 2 పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. ముందుగా గూడ్స్ రైలు కింద పిల్లలిద్దరినీ నెట్టి చంపిన తర్వాత భార్యాభర్తలిద్దరూ అదే రైలు కింద పడి కన్నుమూశారు. చనిపోయిన వారు నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం రావూరివారి కండ్రిగకు చెందిన కురుముల హరికృష్ణ, ప్రణీత దంపతులుగా రైల్వే పోలీసులు గుర్తించారు. కారులో సింగరాయకొండ చేరుకున్న వారు చనిపోవడానికి ముందు రైల్వే స్టేషన్లో చాలాసేపు తర్జన భర్జన పడ్డారు. ఆ తర్వాత కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే చనిపోయిన హరికృష్ణ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సంచలనం సృష్టించిన వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో కీలక నిందితుడైన ఆయన బావమరిదిగా గుర్తించారు. ఆస్తి కోసం సొంత బావనే హత్య చేయగా గ్రామస్తులు, బంధువుల ముందు పరువు పోయిందని భావించి అవమాన భారంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లుకు చెందిన శ్రీహరి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాడు. ఇతనికి హరికృష్ణ సోదరితో వివాహం జరిగింది. అయితే పెళ్లైనప్పట్నుంచి హరికృష్ణ బావతోనే ఎక్కువ చనువుగా ఉండటంతో ఆర్థిక లావాదేవీల వ్యవహారాలన్నీ శ్రీహరి హరికృష్ణకే అప్పగించాడు. అతని పేరిటే భూములు, ప్లాట్లు కొనుగోలు చేశాడు. అలాగే హరికి అవసరం ఉన్నప్పుడల్లా లక్షలాది రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఇన్నాళ్లూ వాటిని తన సొంత ఆస్తిలాగే హరికృష్ణ అనుభవిస్తూ వచ్చాడు. అయితే ఇటీవల శ్రీహరి తన ఆస్తులన్నీ తిరిగి తన పేరిట రాయాలని, తాను ఇచ్చిన డబ్బు కూడా తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఆస్తులు తిరిగి బావకి ఇవ్వడం ఇష్టంలేని హరికృష్ణ బావ అడ్డు తొలగించుకుంటే ఆస్తులన్నీ తన వశమవుతాయని పథకం వేశాడు. పెంచలకోన దైవదర్శనానికి వెళదామని చెప్పి బావ శ్రీహరిని తీసుకుని వెళ్లిన హరికృష్ణ మార్గమధ్యలో పథకం ప్రకారం తన మనుషులతో కలిసి బావకు కుక్కలను చంపడానికిచ్చే విషపు ఇంజెక్షన్లు ఎక్కించి హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు బావకు గుండెపోటొచ్చిందని నమ్మించి ఇంటికి తీసుకొచ్చి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాడు. అయితే శ్రీహరి ఒంటిపై గాయాలు ఉండటం గమనించిన తోటి ఉద్యోగులు, బంధువులు అప్పుడే నిలదీసినా హరికృష్ణ కల్లబుల్లి కబుర్లు చెప్పి అంత్యక్రియలు జరిపించేశాడు. సోదరుడి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన శ్రీహరి భార్య లావణ్య పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోకపోవడంతో ఎస్పీని కలిసి విన్నవించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హరికృష్ణనే అసలు హంతకుడని నిర్ధారించారు. అప్పట్నుంచి పరారీలో ఉన్న హరి ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా. పరాయి సొమ్ము నాకొద్దు,
నాది అటువంటి క్యారెక్టర్ కాదు. కొంతమేర అప్పు చేసా, అప్పు అంతా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నాకు రావాల్సిన బాకీలు ఉన్నాయి, అవి ఇంట్లో వాళ్ళకి తెలుసు. నాకు ఏడాది రావాలా, నేను ఎవరెవరికి ఎంతున్నాను అప్పు అంతా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నేను ఉండదలుచుకోవాలా, చనిపోదామని నిర్ణయించుకున్నా. రకరకాల పుకార్లు చేశారు నన్ను, కనుక ఎంత సంపాదించి ఏమి ఉపయోగం లేకుండా పోయింది. నా యొక్క చావుకి ఎవరు బాధ్యులు కాదు. హత్య కేసులో హరికృష్ణకు సహకరించిన 2 నిందితులను అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు మాత్రం తప్పించుకుని పారిపోయి కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కుడుముల హరికృష్ణ, ఇతను తోటపల్లిగూడూరుకి చెందిన రావురు వారికంటికి చెందిన వ్యక్తి. మృతుడికి సొంత మేనల్లుడు మరియు బావమర్ది. ఇతను ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఆర్థిక లావాదేవీలు కొంత ఉన్నాయి వాళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య. ఆ లావాదేవీల్లో భాగంగా ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో హరికృష్ణ సొంత మేనమామ దగ్గర ఆ డబ్బు తీసుకోవడం జరిగింది, కొంచెం ప్రాపర్టీస్ ఎక్వైరీ చేసేదాని గురించి. అవి ప్రెషర్ పెడుతుంటే ఇతను ఆ మేనమామని ఏదో విధంగా రిమూవ్ చేయడానికి కోసం అలా ప్లాన్ చేసి. ఈ హత్య కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐతో పాటు 23 మంది పోలీసులపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.